హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి మాత్రమే ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు మన లెవెల్స్ ఏ విధంగా పనిచేసాయో చూద్దాం. ముందుగా బ్యాంక్ నిఫ్టీని చూస్తే చూడండి, లిటిల్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత డౌన్కి వస్తూ పర్ఫెక్ట్గా మన లెవెల్ 47,409 చూడండి, పిన్ టు పిన్ మన లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఎంత బాగా పైకి వెళ్ళిందో చూడండి. దాదాపు 270 పాయింట్స్ పైకి వెళ్ళింది చూడండి. పైకి వెళ్ళిన తర్వాత రెసిస్టెన్స్ లెవెల్ కూడా మళ్ళీ మన లెవెలే 47,683 చూడండి. ఈ క్యాండిల్ ఎంత బాగా రిజెక్షన్ ఇచ్చిందో అక్కడి నుంచి మళ్ళీ డౌన్కి వస్తూ చాలాసేపు కన్సాలిడేషన్ అయిన తర్వాత 47,601 ఆ లెవెల్స్ దగ్గర చాలాసేపు కన్సాలిడేషన్ అయ్యి చూడండి, మళ్ళీ డౌన్కి వచ్చిన తర్వాత కూడా మన లెవెలే 47,496 చూడండి. 47,496 లెవెల్ని సపోర్ట్ తీసుకొని అక్కడే ఆగిపోయింది. ఇక్కడ మీరు ఒక విషయం గమనిస్తే చూడండి, ఈ లెవెల్స్ చూడండి ఎంత బాగా పనిచేస్తున్నాయి చూడండి. ఇక్కడ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ లెవెల్ టచ్ చేసి మళ్ళీ డౌన్కి వచ్చింది చూడండి. చాలా బాగా పనిచేస్తున్నాయండి మన లెవెల్స్. మీరు ఈ లెవెల్స్ ఉపయోగించి చాలా బాగా ట్రేడ్ చేయొచ్చు. మరి దయచేసి ఈ లెవెల్స్ని ఉపయోగించి డైలీ మీరు ట్రేడ్ చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈనాటి మన బ్యాంక్ నిఫ్టీ లెవెల్ వచ్చేసి 47,662 అండి. 47,000 1 మినిట్ అండి. 47,662 ఓకే అండి. మరి ఈ 683 లెవెల్ని డిలీట్ చేసేద్దాము. 683 లెవెల్ని డిలీట్ చేద్దామండి. మరి ఇక నిఫ్టీలో ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. చూడండి, నిఫ్టీలో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత 22,464 ఆ లెవెల్ నుంచి డౌన్కి వస్తూ ఇక్కడ రిజెక్షన్, అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకునింది పివట్ పాయింట్. అంటే ఆ టైంలో కరెక్ట్గా మంది బ్యాంక్ నిఫ్టీ లెవెల్ అక్కడ రిజెక్షన్ తీసుకుని పైకి వెళ్తునింది కాబట్టి అక్కడ నుంచి రిజెక్షన్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ సేమ్ బ్యాంక్ నిఫ్టీ రిజెక్షన్ అయ్యి డౌన్కి వచ్చేటప్పుడు నిఫ్టీ కూడా ఆ ఏరియా నుంచి డౌన్కి వస్తూ ఇక్కడ చూడండి మన లెవెల్ 22,400 ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకొని పైకి, అంటే ఎక్కువ పాయింట్స్ మూమెంట్ లేకపోయినా నిన్నట్లాగానే డే అంతా కన్సాలిడేషన్ అయిందండి. కన్సాలిడేషన్ అవుతూ చూడండి ఇక్కడ మళ్ళా సపోర్ట్ తీసుకొని 22,400 లెవెల్ సపోర్ట్ తీసుకొని 464 వరకు మూమెంట్ ఇచ్చింది. అంటే రెండు తర్వాత మూమెంట్ మనం గమనించి ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మన లెవెల్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళేటప్పుడు చూడండి ఎక్కడైనా బయింగ్ చేసినా కూడా ఇక్కడ వరకు మనం ట్రావెల్ చేయవచ్చు. మరి ఈనాటి మన నిఫ్టీ లెవెల్ వచ్చేసి 22,442 అండి. 22,442 ఓకేనండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు వీడియోని చూస్తూ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ కూడా ఉందండి, అందులో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.